హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నళిని తెలుగు ఛానల్. ఈరోజు అయితే ఒక బ్యూటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది నళిని తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం రోజా పూలతో ఇంట్లోనే సోప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు అయితే చూసేసేద్దాం. అయితే ఈ రోజ్ సోప్ యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. ఆ బెనిఫిట్స్తో పాటు తయారీ విధానాన్ని కూడా మీరు ఇప్పుడు చూసేయబోతున్నారు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నళిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయటం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇందుకోసం నేను రోజెస్ తీసుకున్నాను. మనం నాటు గులాబీలు అన్న, హైబ్రిడ్ రోజెస్ అన్న, ఏ రోజెస్ అన్న వాడచ్చు. కొన్ని రోజ్ పెటల్స్ తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి గట్టి పేస్ట్ వద్దు, జస్ట్ కచ్చా పచ్చా బరకగా పేస్ట్ అయితే చాలు. కొన్ని రోజ్ పెటల్స్ తయారు చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ అయితే సరిపోతుంది. పేస్ట్ వద్దు, జస్ట్ కచ్చా పచ్చా బరకగా పేస్ట్ అయితే చాలు. 1 సోప్ తయారు చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ అయితే సరిపోతుంది. రోజ్ వాటర్, ఇక ఆ తర్వాత గ్లిజరిన్ తీసుకోండి. అలానే వైటమిన్ ఈ క్యాప్సూల్ యొక్క ఆయిల్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సోప్ బేస్. నేను ఇక్కడ ఆన్లైన్లో సోప్ బేస్ బుక్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు ఏ గ్లిజరిన్ సోప్ అన్నా యూస్ చేయొచ్చు. ఇప్పుడు సోప్ పీసెస్ అన్నిటిని కూడా మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ అంతా మసులుతున్నప్పుడు మనం సోప్ బేస్ వేసుకొని ఈ విధంగా మనం డబుల్ బాయిలింగ్ ద్వారా మెల్ట్ చేసేసుకోవటమే. వితిన్ 2 minutes లోపే మనకి మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే వెంటనే కూడా ఇది గడ్డగా అయిపోతుంది. వేసేసుకున్నాను సోప్ బేస్ని. ఇందులోకి నేను దంచి రెడీగా ఉంచుకున్న రోజెస్ పెటల్స్ యొక్క మిక్స్చర్ని కూడా వేసేసాను. ఈ రోజెస్ పెటల్స్ వల్ల ఫేస్కి ఒక స్కిన్కి చక్కటి గ్లో వస్తుంది. అలోవెరా జెల్ యూస్ చేయటం వల్ల కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఒక ఫ్రెష్ ఫీలింగ్ రావడం కోసం నేను ఇందులోకి రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వైటమిన్ ఈ క్యాప్సూల్ యొక్క ఆయిల్ వేసాను. వైటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ వాడటం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ గ్లిజరిన్ యూజ్ చేయడం వల్ల ఫేస్ పైన ఉండే చారలు, మరకలు, గీతలు, యాక్నే అంతా రిమూవ్ అవుతుంది. అలానే రోజ్ వాటర్ అయితే చక్కగా ఒక టోనర్ లా వర్క్ చేస్తుంది, ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అలానే యాక్నీని ప్రివెంట్ చేస్తుంది రోజ్ వాటర్ కూడా. ఈ మిక్చర్ అంతటిని కూడా చక్కగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సోప్ యూస్ చేయటం వల్ల అయితే ఆ ఫేస్ పైన ఉన్న ముడతలు, చారలు అన్నీ తగ్గిపోతుంది. ఒక మంచి టోనర్ లాగా యంగ్ లుక్గా కనబడతా ఉంటాం ఫ్రెండ్స్. రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను సోప్ని. చక్కగా ఉంది, చాలా సెన్సిటివ్గా సూపర్గా ఉంది. ఇప్పుడైతే నేను మౌల్డ్కి తీసుకోవడం కోసం ఒక గాజు గ్లాస్కి, ఒక గాజు బౌల్కి ఆయిల్తో స్ప్రెడ్ చేసేసి ఈ సోప్ మిక్చర్ అంతా కూడా అందులోకి వేసేసాను. ఒక 2 hours పక్కన ఉంచేసేస్తే చాలు, సోప్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే సోప్ని తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సూపర్గా వర్క్ చేస్తుంది. ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. సూపర్గా ఫ్రేగ్రెన్స్ అంటారు కదా, సూపర్ ఫ్రేగ్రెన్స్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంట్లో పిల్లలతో పాటు చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను పిల్లలకు కూడా నచ్చింది, పెద్దవాళ్ళకు కూడా నచ్చింది. మంచి అరోమేటిక్గా ఉంది, సూపర్గా వర్క్ చేస్తుంది. ఫేస్ పైన అయితే చాలా క్లియర్గా ఉంది. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూస్తే ఫేస్ చాలా క్లియర్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన సోప్ ఇది. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కమెంట్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.